ఈ జీసస్ చెప్పిన మూడు మార్గములు. There are three paths. I am the messenger of God. I am the messenger of God. నేను మెసెంజర్ గా కావాలి. I should be the నేను messenger. భగవత్ సందేశాన్ని నేను జగత్తుకు చాటాలి. I should propagate the ప్రతి message of God. మానవుని హృదయంలో కూడా సందేశం నేను అందించాలి. I'll pass on the message of God to everybody. దీంతో నేను భగవత్ మెసెంజర్. And in this aspect of the messenger of God. తదుపరి భగవంతుని యొక్క సన్ ఆఫ్ గాడ్. The second one, I'm the son of God. నేను సన్. I'm the son. నా తండ్రి భగవంతుడు. There's my father. కాబట్టి భగవంతుని యొక్క ప్రాపర్టీలు ఏమిటి? What is God's property? సత్యము, ప్రేమ, సహనము, శాంతి ఇవన్నీ తన ప్రాపర్టీ. What is God's property? The truth, the peace, the love. దీనంతకును తాను అనుభవించాలి. He should experience all of that. శాంతి కోసం పాటుపడాలి. He should work for ప్రేమ peace. కోసం పాటుపడాలి. Struggle for ధర్మం love. కోసం పాటుపడాలి. He should work for దాన్ని righteousness. నీవు ఆచరించి అనుభవించి అందించాలి. He should practice and then share with. అప్పుడే నేను సన్ ఆఫ్ గాడ్ అంటే అందుకు సార్థకమవుతుంది. Then only I justified calling myself రెండింటి the ఎందుకు son of తాను God. ఏకత్వాన్ని పొందిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. When there is total identity between the two, he said ultimately, I and my అట్టి father సమయంలో are కూడా one. జీసస్ కు బాధలు లేవు, కష్టములు లేవు, సుఖములు లేవు, ఆనందములు ఏమి లేదు. నిరంతరం కూడా ఆనందంగా జీవిస్తూ వచ్చాడు. సిద్ధమైపోయాడు. He was ready for anything. అందుకోసమనే ఆ శిలపైన కొట్టేసిన కూడా చాలా నవ్వుతూ నిల్చుకున్నాడు. There on the cross he was smiling. ఏమిటి ఈ బాధలన్నీ దేహానికే కానీ నాకు కాదు. What's this? This suffering is దేహం the body. పాంచభౌతికమైనటువంటిది. The body is full of senses. కూలక తప్పది ఎప్పుడు. It's bound to fall. దేహి నిరామయుండు. The indweller is immortal. కొడుకింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు. In fact, the indweller has neither birth nor death, no bondage or liberation. ఆ దేహియే దేవదేవుడు అన్నాడు. That indweller is divine essentially. కనుక దేహం కాదు నేను. I'm not the body. దేహిని. I'm divine. దేహాన్ని కాపాడేటువంటి వాడిని. I protect my body. దేహము నా యొక్క కవచము. In fact, body is the అని ఈ విధంగా vesture. కూడా తాను ఉద్ధారం చేసుకుంటూ పోయాడు. That has been his understanding all through. కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా నీవు విశ్వసించాలి. So everyone should consider as the messenger of God. ఆ మెసెంజర్ ఆఫ్ గాడ్ అనేటువంటి వాడు మెసెంజర్స్ గా మారాలి. And we should transform as messengers